head. I was talking to Avinash this morning and telling him, when I meet everybody, I'm going to say this, I'm going to say that. But before I say anything else, I just personally want to thank each and every one of you sitting in this room, all of you there, for showering me with so much love. You know, first when I started shooting for Sita Ramam, I never thought I would have a career here in Telugu film industry. After Sita Ramam, I'm like, Tarvata, what to do next? Then Hi Nana came, and Tarvata, Hi Nana, we were like, if I have to do something, it has to be special. But what is that special? It was that special bond that Parshuram sir had, you know, narrated me when it comes to the characters between, you know, Govardhan, Indu, Bama and everybody. You know, it's that beautiful story. This is our hand, and this is how our life is, ups and downs. You know, sometimes our profession, your Nana, your Amma, your, you know, Bama, it could be anyone in your life. But because Family Star, it's about celebrating the heroes who wear this unimaginary cape, and we always forget to thank them and take them for granted. So when I signed Family Star, I told my Nana, I said, Hi Nana, Family Star for you. Honestly, was really scared. Bhayam, you know, I was very afraid that will I be able to pull up Indu or not. But through his support, I think Vijay was also so cordial. He was so helpful. He would always like jump in and help me when it comes to. Andarki namaskaram. Ee press meet chustunna andarki ikkada unna press family andarki namaskaram. Okaru untaru. Vallu unte manaku dhairyam anipistadi. వాళ్ళు మనకు ధైర్యాన్ని ఇస్తారు, మనకు ప్రేమిస్తారు. ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళతో మాట్లాడుకోవచ్చు, వీళ్ళు చూసుకుంటారు, నా వెనక వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో నా పాత్ర ఆ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీకి ధైర్యం ఇచ్చేటోడు. ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నిలబడే అనిపించినాయి నాకు. కథ వినంగానే ఈ క్యారెక్టర్ పేరు గోవర్ధన్ అని పెడదామని అడిగాను. ఈ సినిమాలో నేను గోవర్ధన్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా. ఎందుకంటే నాకు ఈజీ అయిపోతుంది క్యారెక్టర్ ప్లే చేయడం. ఒక విజువల్ ఒక పేరు విజువల్ కనిపిస్తే దానికి తగ్గట్టు అలా ఎంజాయ్ చేస్తారని మేమందరం నమ్ముతున్నాం. ఈ బట్టలు వేసుకోవడానికి కూడా కారణం అదే. మనం సెలబ్రేట్ చేస్తున్నాం పండగ రోజు, మన ఫ్యామిలీ అంతా ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నాం అట్లా అన్నీ సెలబ్రేట్ చేయాలి మనము. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, ఫ్యామిలీస్ అందరికీ ఏదో సెలబ్రేషన్లా ఉండాలని కోరుకుంటున్నా. దిల్ రాజు గారికి April 5th చాలా స్పెషల్ డే. అదే రోజు దిల్ రాజు అయ్యారని మనకు చెప్పారు. మళ్ళీ April 5th చాలా మెమరబుల్ డే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. అవన్నిటిని తీసుకొని ఒక వ్యక్తి మట్టుకు అందరికీ చేయందిస్తాడు. మనందరి జీవితాలలో ఇది జరిగేది. ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీ బాండేజ్ వెరీ స్ట్రాంగ్. సో తను చెప్పిన ఆ చిన్న పాయింట్ బాగా ఎక్సైట్ అయ్యాను. ఆ పాయింట్ చుట్టూ తను ఒక కథ అనుకున్నాడు. ఆ కథ చెప్పాడు. రేపు సినిమా చూశాక మీరు ట్రైలర్ చూశారు, సాంగ్ చూశారు, సాంగ్స్లో చూస్తున్నారు. విజయ్ క్యారెక్టరేషన్ ఈ సినిమాకి బ్యాక్ బోన్. నవ్విస్తాడు, కోప్పడతాడు, దెబ్బలు కొడతాడు, దెబ్బలు తింటాడు, అన్ని మీరు చూశారు. అంటే ఇది 360 degreesలో ఉండే క్యారెక్టరేషన్. అమ్మాయితో లవ్లో ఉంటాడు, హేట్ చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు. ఒకటే కాదంటే ఒక 360 degrees అలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశాడు విజయ్కి. సో రేపు స్క్రీన్ మీద విజయ్ ద్వారా వచ్చే అన్ని రకాల ఎమోషన్స్, హ్యూమర్, ఎమోషన్స్, డ్రామా, యాక్షన్ అన్నీ కలగలిపిన క్యారెక్టర్ ఈ సినిమాలో విజయ్కి సెట్ అయింది. అలాగే బ్యూటిఫుల్ గర్ల్, లక్కీ గర్ల్, సీతారామం అన్న, హాయ్ నాన్న అన్న, రేపు ఫ్యామిలీ స్టార్ అన్న, హ్యాట్రిక్
अप्रैल 5 आपको हैट्रिक मिल रहा है मृणाल. సో బ్యూటిఫుల్. అందరూ వాళ్ళిద్దరి పేరుని చూస్తూ అప్రిషియేషన్ ఇస్తూనే ఉన్నారు. చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ అని. రేపు వాళ్ళిద్దరి లవ్ స్టోరీ ఈ సినిమాలో ఫ్యామిలీకి ఇంపార్టెంట్ ఉంటే దానికి పైన లవ్ స్టోరీ ఉంటుంది. అంటే ఇదేదో మళ్ళీ టోటల్ శతమానం. మామలు, నాన్నలు, బాబాయిలు అందరికీ స్వాగతం. ఓ జానర్ చేయాలి అన్నట్టు ఏం అనుకోను. వచ్చే కథలు వింటూ ఉంటా నచ్చిన డైరెక్టర్ల దగ్గర. వాటిలో కొంచెం ముందు చేసిన దానికంటే కొంచెం ఇప్పుడు నేను ఒక 2-3 సినిమాలు ఒప్పుకొని ఉంటా. దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా, డిఫరెంట్ ఉందా అని చూసుకొని చేయడమే. బుజ్జి గారు నాకు ఈ కథ చెప్పగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి 9 months జర్నీ. దాని ముందు 1 year బ్యాక్ చెప్పారు ఐడియా చాలా నచ్చింది. కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు పంపిస్తున్నారు. స్క్రిప్ట్లు బాగానే పంపిస్తున్నారు, కొంత డబ్బులు పంపించు, టైట్ ఉంది, అసలు షూటింగ్లు లేవంటే పంపించిండ్రు. ఇంకా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఇది రాజుగారు కూడా నచ్చుతుంది అనుకున్నా. ఆ ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇంకా రావట్లేదు. సో రాజుగారికి చెప్పిన ఐడియా విన్నా అది చాలా బాగుంది కానీ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, ఫుల్ స్క్రిప్ట్ రావట్లేదు అంటే ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు. సడన్గా రాజుగారు బుజ్జి ఫుల్ స్క్రిప్ట్తో నా దగ్గరకు వచ్చారు. ఓకే చేయడం జరిగింది. తర్వాత విన్న తర్వాత నేను God, don't ask. Actually mental ka bolta. But he's lovable also. That's why I AMD. ఇప్పుడు మా అమ్మ నాన్న నాకు ఎంత చేశారు నాకు తెలుసు. మా నాన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న సీన్స్లో దాంట్లో చెప్తున్నా. నాన్న ఎప్పుడు కూర్చొని బిల్లులు రాసుకునేవాడు. మంత్లీ ఖర్చు ఎంత, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, ఏమైనా అరేంజ్ చేయాలా అనేది. ప్రతి నెల అదే పని మీద ఉండేటోడు. సో ఇవన్నీ చూసినప్పుడు సినిమాలో కూడా విన్నప్పుడు నాకు అది కనిపించి నాకు ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. అవునా విజయ్ అని నేను అప్పుడు హర్ట్ అయినా. నేను ఆడిషన్లో సెలెక్ట్ అవ్వకపోతే హర్ట్ అయ్యాను. అమ్మ వీళ్ళందరికీ చూస్తారా ఇప్పుడు రాజుగారితో ఏప్రిల్ 5 ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి, అదో సైకిల్. సో అందుకే ఇంకొకటి ఏంటంటే హర్ట్ అయినా అనుకున్నాడు. హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరిగింది. సో అలా నా లైఫ్లో నేను చూసింది ఇవన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. నాకు ఆర్య అప్పుడు షేర్, ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నాను. హర్ట్ అవుతూనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలి అంటే కొట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చాను. ఇంకా కొట్టాలి. విజయ్ గారు అంటే మీరు ఆడిషన్లో రిజెక్ట్ చేసిన రాజు గారిని So that word, no, lucky, it's very temporary, you know. What matters is how relatable you are with the character. What is the heart and soul that you put into the character. And if I don't believe the part, because for me, doing films is not my job, it's my passion, you know, and I want to live that part. When I was really tiny, I wanted ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైస్ ఫిక్స్ చేస్తాను. ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ రోజు నేను ఈ సినిమా ఇంకా 2 సినిమాలు చేయబోతున్నాను. విజయ్ గారు 2 ప్రశ్నలు. సో విజయ్ గారు అంటే విజయ్కి ఫ్యాన్సే కాకుండా విజయ్ వాయిస్ కూడా విజయ్ స్లాంగ్ ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైస్ ఫిక్స్ చేస్తాను. ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ రోజు నేను ఈ సినిమా ఇంకా 2 సినిమాలు చేయబోతున్నాను. విజయ్ గారు 2 ప్రశ్నలు. సో విజయ్ గారు అంటే విజయ్కి ఫ్యాన్సే కాకుండా విజయ్ వాయిస్ కూడా విజయ్ స్లాంగ్ లేకుండే అప్పుడు క్యారెక్టర్కి నేను అడిగిన ఇట్లా గోవర్ధన్ అని పెడదాము. ఎందుకంటే